హాయ్ అండి, అందరికీ జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను. ఆ జున్ను కోసం ఈ కామధేను జున్ను పౌడర్ తీసుకున్నానండి. దీన్ని 1/2 లీటర్ మిల్క్తో బాగా మిక్స్ చేసి 150 గ్రామ్స్ బెల్లం తీసుకొని కలిపి నేను ఎలా చేస్తానో ఒకసారి మీరు కూడా చూడండి. ముందుగా బౌల్లోకి ఈ పౌడర్ అంతా వేసుకోవాలి. తర్వాత 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేయాలి. తర్వాత ఈ పౌడర్ అంతా బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేయాలి. ఇలా కలిపిన దానిలో 150 గ్రామ్స్ బెల్లం వేసుకొని బాగా కలిసేలా తిప్పుకోవాలి. ఇదంతా బాగా కరిగేలాగా కలుపుకుంటూ ఉండాలి. బాగా కలిసేలాగా తిప్పండి. ఇంకా బెల్లం కరగలేదు, ఇంకొంచెం తిప్పాలి. బెల్లం కరిగిన తర్వాత ఇందులో కొంచెం యాలకుల పౌడరు, కొంచెం మిరియాల పౌడర్, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మొత్తం స్ట్రైనర్ వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టుకొని నెక్స్ట్ ఆవిరికి ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకొని ఆవిరిగా ఉడికించుకుందాము. ఇలా ఆవిరి మీద ఒక 10 నిమిషాల నుంచి ఒక 15 నిమిషాల వరకు ఉడికించండి. తర్వాత జున్ను ఎలా రెడీ అవుతుందో నేను చూపిస్తాను. ఒకసారి ఎలా ఉడుకుతుందో చూస్తానండి. ఇదిగోండి, జున్ను రెడీ అవుతుంది. ఇంకొక 5 మినిట్స్ ఉంటే ఎలా అవుతుందో తీసి చూపిస్తాను. ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికించుకుందాం. 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇది జున్ను రెడీ అయిపోయిందండి. మనం ఒకసారి చూద్దాము. చూడండి, ఏమీ అంటలేదు. ఇలా అంటకుండా ఉంటే జున్ను ఉడికినట్టే. ఇంకా దీన్ని ఇందులో నుంచి తీసి ఇది చల్లారే వరకు ఉంచుకొని జున్నుని తినేయటమే. ఎలా ఉందో మీరు కూడా ఈ జున్ను రెసిపీ చూసి చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్.